వెల్కమ్ బ్యాక్ టు ఎంజర్ రుచి ఛానల్కి. ఇక్కడ మరుగుతున్న మసులుతున్న చారుని చూసారా? ఇది హార్ట్ అటాక్ రావడానికి కారణమైన వాల్స్ను కూడా తెరిచేస్తుందండి. అండ్ స్టోన్స్ వచ్చిన పోతాయి, అండ్ లంగ్స్లో ఉన్న ఇన్ఫెక్షన్ పోతుంది, అండ్ చిన్నపిల్లలకు జలుబు చేసినది పోతుంది. అండ్ దీన్ని బజ్జీలు చేసుకోవచ్చు. సో నేను మాట్లాడేది వాము ఆకు అండి. షుగరు బీపీని కంట్రోల్ చేస్తే ఇన్ని సుగుణాలు ఉన్న మొక్క అండి మన వాము ఆకు. మన తెలంగాణలో ఓమ చెట్టు అంటాం కదా, సో దాని గురించి మాట్లాడుతున్నాను. చింతపండు కొద్దిగా నానబెట్టుకోవాలి. తర్వాత ఇదిగోండి జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి రెబ్బలు పచ్చివి ఇలా కచ్చా పచ్చగా దంచుకోవాలి. తర్వాత ఒక బౌల్ పెట్టి ఆ నూనె, పోసు దినుసులు అండ్ ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, మనం దంచుకున్న కచ్చా పచ్చగా దంచుకున్న మిశ్రమం, పసుపు, కరివేపాకు, మెంతులు అండ్ మిరియాలు వేసి ఇలా ఫ్రై చేసుకొని 4-5 ఆకులు మీకు ఎంత కావాలో అంత ఇలా ఆకులు వేసుకోవాలి. ఆకులు వేసుకున్న తర్వాత ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ చింతపండు